ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉద్యోగం కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఎట్టకేలకు ఒక తీపి కబురు అందింది. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని పటిష్టం చేయడంతో పాటు యువతకు ఉపాధి కల్పిస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం విద్యుత్ శాఖలో ఏకంగా 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు భర్తీకి ప్రక్రియను ప్రారంభించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని ఎంతోమంది ప్రభావవంతులైన యువ ఇంజనీర్లు జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపనుంది. ఈ సంచలన నియామక ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్లను విద్యుత్ సంస్థలు అధికారికంగా విడుదల చేశాయి. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ విషయమై మాట్లాడుతూ, గత కొంతకాలంగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న యువతకు ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ద్వారా పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ప్రభుత్వ సంస్థలను మరింత బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. చదువు పూర్తి చేసుకుని తమ నైపుణ్యంతో రాష్ట్ర ప్రగతికి తోడ్పడాలని భావించే యువతీ యువకులకు ఇదొక అద్భుతమైన అవకాశం. ఈ భారీ నియామక ప్రక్రియలో భాగంగా ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కోలతో పాటు వివిధ విద్యుత్ పంపిణీ సంస్థలలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 629 పోస్టులలో ఏపీ ట్రాన్స్కోలో 200, ఏపీ జెన్కోలో 100, ఏపీ ఎస్పీడీసీఎల్లో 134, ఏపీ సిపిడిసిఎల్లో 60, ఏపీ ఈపీడీసీఎల్లో 135 ఏఈఈ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి పట్టిక రూపంలో స్పష్టమైన వివరాలు ఇలా ఉన్నాయి.